అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వ్యవసాయ పాలసీ తెలియదు, వ్యవసాయ విధానమే తెలియదు. అసలు రైతుల గురించి వారికి పట్టింపే లేదు. ఇది రైతుల ప్రభుత్వం కాదు, రైతుల పొట్టగొట్టే ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కృష్ణానది పాలమూరు జిల్లాలో 300 కిలోమీటర్లు ప్రవేశిస్తుంది. ఈ కృష్ణానది పైన భీమా ప్రాజెక్టు, భీమాకు అనుసంధానంగా సంగమండ ఫేజ్ 1, ఫేజ్ 2, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు, అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు, అదేవిధంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా కల్వకుర్తి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం. ఈ విధంగా కృష్ణానది పైన భీమా ప్రాజెక్టు పైన మాకు ఆర్డీఎస్ ఇక్కడ అలంపూర్కు గద్వాలకు 90,000 ఎకరాలకు సాగునీరు రావాలి. ఈ కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు రావాలి. ఇప్పుడే మా సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా 15 రోజుల నుంచి మనకు వరదొస్తుంది. లెనినో ఉన్నప్పటికీ కూడా ఇవాళ పై రాష్ట్రాల్లో అధిక వర్షపాతం వల్ల, కుండపోత వర్షం వల్ల ఇప్పటి కూడా 2 లక్షల క్యూసెక్కుల వాటర్ కృష్ణానదిలో ప్రవహిస్తుంది. జూరాల పూర్తి స్థాయిలో నిండింది, జూరాల గేట్లు మొత్తం ఎత్తేసారు. అదేవిధంగా మరి శ్రీశైలం ఇలా 160 టీఎంసీల ఇలా వాటర్ వచ్చేసింది, దాని సామర్థ్యం 230 టీఎంసీలు. మనకు శ్రీశైలం నుంచి 824 అడుగుల పై నుంచే మనం వాటర్ తీసుకోవచ్చు. మొత్తం వాటర్ కిందికి వదిలేస్తారు. ఆంధ్రకు ప్రయోజనం కలిగే విధంగా ఈరోజు ఆంధ్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం కుమ్మక్కైపోయి ఆ విధంగా చీకటి ఒప్పందం చేసుకొని ఈ విధంగా మా పాలమూరు జిల్లాకు, ఈ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నిన్న మేము బీఆర్ఎస్ భవన్లో పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, తర్వాత సవితా ఇంద్రారెడ్డి గారు, మా హర్షవర్ధన్ రెడ్డి, నేను, డాక్టర్ ఆనంద్ గారు ఈ విధంగా మరి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. మీరు తక్షణమే వచ్చినటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ కృష్ణానది పైన ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పంపులను వెంటనే ఆన్ చేయాలి. ఒకవేళ మీరు ఆన్ చేయకపోతే మేము రైతాంగంతో కలిసి స్వచ్ఛందంగా రైతులు మొత్తం కూడా లక్షలాది మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా కేటీఆర్ గారు కూడా 11వ తేదీన వచ్చి ఆ లోపల మీరు ఇవ్వకపోతే వాటర్ రిలీజ్ చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టులు మొత్తం కూడా విజిట్ చేస్తాం, రైతులతోటి మేము అక్కడ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రకటించినందువల్లే ఆగ మేఘాల మీద మరి ఈరోజు తెల్లవారుజామున ఈ మోటార్స్ స్టార్ట్ చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడు, ప్రగల్భాలు వలుకుతాడు కానీ ఆయనకు వ్యవసాయ విధానమే తెలియదు. ఆ ముఖ్యమంత్రికి ఏమో ఢిల్లీ తిరగడం తప్పిస్తే ఇక్కడ వ్యవసాయదారుల గురించి, రాష్ట్రం గురించి పట్టింపే లేదు. 75 సార్లు ఢిల్లీకి పోయాడు. జలవనరుల శాఖ నుంచి ఏం చేస్తున్నాడో, పాలమూరు రంగారెడ్డి ఏం చేస్తున్నాడో, పర్యావరణ అనుమతి ఏ విధంగా తెస్తున్నాడో ఎవ్వరికి అర్థం కానటువంటి విషయం. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నేను పంపులు మొత్తం ఆన్ చేయాలని చెప్పి నేను ఢిల్లీకి వెళ్ళిపోయినాను, నాకు తెలియదు అంటాడు.